వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే వ్లాగర్స్. ఇప్పుడైతే రోబ్లాక్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. రోబ్లాక్స్ ఓపెన్ చేసి రోబ్లాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడేసి అప్లోడ్ చేసేస్తాను. కొన్ని సీక్రెట్స్ డోర్ కూడా చూపిస్తాను. ఈరోజు అయితే బ్రోక్ హెవెన్ ఆడుతున్నాను. బ్రోక్ హెవెన్ బ్రోక్ హెవెన్ ఓపెన్ అవుతుంది మెల్లగా. ఓ లైట్ ఉంది బ్రోక్ హెవెన్లో. వాట్ ఇస్ దిస్? ఇట్స్ తాయిలో ఉంది. ఇదేదో తాయి వాళ్ళు ఎవరో అన్నట్టున్నారు. ఇప్పుడైతే మనము కార్ తీసుకున్నాం. ఈ కార్ తీసుకున్నాం. టెలిపోర్ట్ కూడా అవ్వచ్చు, కానీ ఇప్పుడైతే టెలిపోర్ట్ అవ్వట్లేదు. ఎక్కడైనా హౌస్ తీసుకోవాలి అనుకున్నా. ఇదిగోండి, ఇదే హౌస్. సైన్స్ ల్యాబ్ ఇది తీసుకుంటున్నా. ఇప్పుడైతే హౌస్ తీసుకున్నా, లాక్ చేసుకుంటున్నా. బ్యాన్ చేసేద్దాం. బ్యాండెడ్. ద ప్లేయర్ ఈస్ బ్యాండెడ్ ఫ్రమ్ ద హౌస్. ఇప్పుడైతే మనం కార్ లోపల పెట్టేసి ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఇక్కడ పైన రాగానే ఇక్కడ గ్లాస్ ఉంది. ఇక్కడేమో కొన్ని మానిటర్ స్క్రీన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో టనల్ ఉంది. డైరెక్ట్ టనల్లోకి వచ్చాము. ఈ టనల్ ఎందుకు అబ్బా కిందకి వెళ్ళదు? టన్నల్ కిందకి వెళ్ళట్లేదబ్బా. ఓ షిట్, ఎమోషనల్ డామేజ్. ఇంత పెద్ద హౌసా? ఓ ద హౌస్. I didn't expect this. ఇక్కడే తీసుకోండి, సిటీ మొత్తం కనిపిస్తుంది. బెడ్. షిట్. సార్ కిందకి వెళ్దాం. ఇక్కడ ఆగిపోతుంది అది అక్కడ బటన్ నొక్కితే. ఓ షిట్, వాట్ ఈస్ దిస్?
చూసారా ఈ హౌస్ ఎలా ఉందో? బాగుంది కదా. మీరు ఎవరైనా బ్రోకెవెన్ రోబ్లాక్స్ అలా ఆడితే ఇదే హౌస్ తీసుకోండి. రాగానే అది కిందకి వెళ్ళదా అని ఇక్కడ నొక్కకండి, అది కిందకి వెళ్ళదు, పైకి వెళ్తుంది. నేనైతే ఇప్పుడు హౌస్ పైకి వచ్చా. ఒకసారి స్లీప్ వేసేద్దాం. అలా స్లీప్ వేసి అలా లెగిసి ఇక్కడ ఏమన్నా బటన్ ఉందా? లేదు. ఇదేమో బాత్రూమ్ అన్నమాట. చూడొచ్చు, బాగుంది హౌస్. కొత్త మోడల్, చాలా బాగుంది. మీరు ఎవరైనా రోబ్లాక్స్ ఆడితే కనుక ఈ హౌసే తీసుకోండి. చాలా బాగుంది. ఈ హౌసే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేసి కామెంట్ చేస్తే కనుక రోబ్లాక్స్లో నా ఐడి చెప్తాను. ఇప్పుడైతే కార్ తీసుకుందాం. కార్ ఓపెన్ చేద్దాం. కార్ ఓపెన్ చేస్తున్నా. వేసేద్దాం. ఐ డిడ్ ఎక్స్పెక్ట్ అసలు ఒక పైన ఒక ఇల్లు అంటుంటుందని. ఇది చాలా బాగుంది. ఎవరైనా హౌస్ తీసుకోవాలంటే ఈ హౌసే తీసుకోండి. ఇప్పుడైతే స్పాయిన్ పాయింట్కి వెళ్తున్నా. ఇక్కడ ఏం జరుగుతుందబ్బా? ఏం జరుగుతుంది? ఏమీ జరగట్లేదు. అందరు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. పొద్దునే అవుతుంది, 5 o'clock అవుతుంది. ఇంకా ఎవరు లేగలేదు. చాలామంది తిరుగుతున్నారు. ఇక్కడ ఒకసారి వచ్చి చూద్దాం ఎవరైనా ఉంటారా అని. మ్యాక్స్ ఫుడ్లో పెట్టేద్దాం. ఇది కూడా పెంచుతాం. మీకు అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే రోబ్లాక్స్లో చూస్తా, చూస్తా. వస్తున్నా. అందరికీ తెలుసు. ఇక్కడి నుంచి ఇదిగోండి, ఇక్కడ ఈ ఐలాండ్లో మీకు ఫ్రీ హౌస్ అంటే ప్రీమియంది అది ఏమక్కర్లేదు. అది మామూలు యూస్ చేసుకోండి. ఎవరైనా ఇలా ఐలాండ్లో ఉండాలనుకుంటే యూస్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకో సీక్రెట్ ఇదిగోండి. ఇది కూడా ఒక రూట్ లాంటిదే. ఎలా వెళ్తున్నానో చూడండి. ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా చేయొచ్చు. పుట్టి జోక్గా అలా చేస్తూ ఉంటా. అక్కడ ఎవరు రారు. ఈ హౌస్లో కూడా సీక్రెట్ ఉంటుంది అని విన్నాను. అది ఎంతవరకు నిజమో చూద్దాం. ఇప్పుడైతే ఈ హౌస్ దగ్గరికి వచ్చేసాము. హౌస్ దగ్గరికి వచ్చేసా. ఇక్కడ ఏదో సీక్రెట్ ఉంటుంది అన్నారు. నేను అంతకుముందు కొన్ని వీడియోస్ చూసేవాడిని. సీక్రెట్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఇదేమి మీరంతా సీక్రెట్ ఉంటుంది ఇది ఉంటుందని ఏం రావక్కర్లేదు ఇక్కడికి. ఇక్కడ ఏం సీక్రెట్ ఏమీ లేదు, ఏం లేదు కాబట్టి కార్ తీసేద్దాం.
ఇంకోటి అందరికి ఒక అప్గ్రేడ్ బైక్ ఎవరైనా తీసుకుంటే గనక స్పీడ్ పెంచుకోవాలంటే ఇక్కడ ఉంటుంది కదా స్పీడోమీటర్ దగ్గర, ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను ఎలా రైడ్ చేస్తున్నాను, కొత్తగా వచ్చింది, ఎవరైనా వాడితే వాడండి. ఇలా తీసేసుకోవాలంటే ఇలా వస్తుంది, నార్మల్గా వెళ్ళచ్చు అలా అన్నమాట. అందరికీ తెలియని ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉంది. అది ఎవరికి కొంచెం మందికే తెలుసు, అందరికీ తెలియాలని నేను చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ టార్చ్ లైట్ తీసుకోవాలి. టార్చ్ లైట్ ఏదబ్బా, ఇదిగోండి టార్చ్ లైట్ తీసుకుని ఇలా వెళ్తే గనక చూడండి చూసారా, ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది, కావాలంటే మీరు క్యాంపింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు, ఇటువైపు కూడా ప్లేస్ ఉంది. గాలి ఇరుక్కుపోతుంది, ఇక్కడ నుంచి కొంచెం లైట్ వస్తుంది. అదిగోండి ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలంటే ఇదిగోండి ఇలా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏదో ఉంది అని వెళ్ళినా వేస్ట్ చేసా. చూసారా సీక్రెట్, చాలా మందికి తెలియదు ఇది. ఇప్పుడైతే మనము స్టార్ట్ అయిపోదాం. ఇంకోటి కూడా చూపించడానికి ట్రై చేస్తాను. వెళ్తున్నా, ఇదిగోండి ఇక్కడికి వచ్చానా, చాలా మందికి తెలియదు ఇది. ఈ అలారం ఎందుకు మోగుతుంది, నా ఫేస్ కాబట్టి. ఇదిగోండి ఇక్కడ నిచ్చెన వస్తుంది, ఇక్కడ నిచ్చెన వస్తుంది అన్నమాట, తొందరగా వెళ్ళాలి. ఇదిగోండి చూసారా, మనీ ప్రింటింగ్ ఇక్కడే అవుతుంది అన్నమాట. బ్రోకెవెన్కి మనీ వచ్చేది ఇక్కడే. ఇది ఎక్కడ అనుకుంటున్నారు, ప్రెసిడెంట్ ఉండేది అక్కడే. కొన్ని బటన్ నొక్కాలి, ఇదిగోండి గ్రీన్ వచ్చి దగ్గర రెడ్ ఉండేది, గ్రీన్ డబ్బా మనీ. అదిగోండి మనీ పడుతున్నాయి చూసారా, ఇదిగోండి రోల్ అవుతున్నది. ఇదిగోండి ఇంత మనీ చూసారా, చాలా మనీ ఇక్కడ దొరుకుతుంది. మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ ఎందుకంటే ఈ బటన్ నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది, మిగతా అంత నార్మలే. ఇదిగోండి సర్లే ఇప్పుడైతే మళ్ళీ కిందకి దిగుతాం. ఇక దూకేద్దాం. దూకేసిన తర్వాత
హాస్పిటల్కి వెళ్దాము. హాస్పిటల్లో కూడా ఉన్నాయి కొన్ని, మీకు చూపిస్తా. ఇవన్నీ తీసేద్దాం, అవసరం లేదు కాబట్టి. చాలామంది తెలిసింది ఎక్స్రే రూమ్. ఇదిగోండి, దీని వెనకాలకి దూకి ఇలా వెళ్తే సీక్రెట్ రూమ్ చూసారా, దాని మీద ఏదో ఉంది కానీ అది కనిపించట్లేదు. రెస్పెక్ట్ ఎవ్రీ వన్, సాడ్ దిస్ టైమ్ వుడ్ బి డిఫరెంట్, నెగటివ్ history did respect itself. I cannot pinpoint the power source, how it looks to be behind this world. Maybe story will show us the way. ఇక్కడ ఒక ఇన్స్పిరేషనల్ అనేది అందరూ ఇక్కడ ఏమన్నా సీక్రెట్ ఉంటుందా అంటే ఏం లేదండి. చాలామంది యూట్యూబర్స్ చూపించారు కానీ ఇక్కడ ఏముండదు. ఇట్స్ ఎ ఫేక్. ఇదిగోండి, దాని తర్వాత బయటకు వచ్చింది. ఇంకో హాస్పిటల్లో కూడా ఉంది. చాలామందికి తెలిసింది కానీ కొంచెం మందికి తెలియదు అన్నమాట. ఇక్కడ ఒక నిచ్చెన వేసుకోవాలి. ఇదిగోండి, చూసారా ఏజెన్సీది. ఇదిగోండి ఏజెన్సీది, చూసారా ఏజెన్సీది. అంత ముందు కూడా ఇది హాస్పిటల్ అనుకుంటున్నా. దీనికి స్టేర్స్ లేవు, అదే ఆశ్చర్యం వేస్తుంది. సర్జరీ అండి, మరి స్టేర్స్ లేవండి. ఇక్కడ ఏదో ఉంది, గన్ ఉంది. ఒకసారి దీని మీద క్లిక్ చేద్దాం. దీని మీద క్లిక్ చేస్తే మంట వస్తుంది, ఏంటో అర్థం కావట్లేదు. ఓ షెట్, ఎమోషనల్ డ్యామేజ్. దీనికి స్టెప్స్ లేవండి, స్టెప్స్ లేవు. మరి అంతకుముందు ఎలా వచ్చేవాళ్ళు? ఏజెన్సీ ఉంది ఇక్కడ. అందరికీ ఈ నిచ్చెన కూడా ఎక్కి బైక్ వెళ్తే ఏముండదండి. హెలికాప్టర్ది ఉంటుంది అనుకుంటారు, ఏం ఉండదు ఇక్కడ. ఇదిగోండి అక్కడ ఉంటుంది కానీ అది ప్రీమియం అన్నమాట. అది ఎక్కలేను నేను, ఐఎమ్ నాట్ ఎ ప్రీమియం. మీ సబ్స్క్రైబ్స్తో చేస్తే మా నాన్న నాకు ఇస్తానన్నారు ప్రీమియం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అంతకుముందు హట్ ఉండేదన్నమాట, ఇప్పుడు హట్ లేదన్నమాట. ఈ వీడియో ఇంతే గైస్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి నాకు ఒక చిన్న సపోర్ట్ కావాలి అంతే. థ్యాంక్ యూ.